రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరు ప్రభావితం చేయలేదని వివరణ. రఘురామ చిత్రహింసల కేసు నిందితుడు తులసిబాబుకు 3 రోజుల పోలీస్ కస్టడీ. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ లో అడ్డంకులు. స్పందించిన భారత్. యూకేలో సినిమా ప్రదర్శనను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలన్న భారత్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై ఏపీ హైకోర్టు పిల్. ఈ చిత్రం బడ్జెట్ వసూళ్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందంటూ పిల్. ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి. కేపీహెచ్బీలో అత్యధికంగా 1.85 లక్షలు పలికిన చదరపు గజం ధర. పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలం. అత్యల్పంగా 1.5 లక్షలు పలికిన ధర. 24 ఖాళీ స్థలాలకు గాను 23 స్థలాలకు వేలం పాట. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ. పాల ధరలను తగ్గించిన అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ టీ స్పెషల్ పాలపై ₹1 చొప్పున తగ్గింపు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. పార్టీకి మేయర్ రాజీనామా. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం. తెలంగాణ కంపెనీలనే దావోస్ కి తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని విమర్శ. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీని నిర్మిస్తామన్న మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు. లంచాలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శ. చంద్రబాబు కుటుంబంతో నాకెలాంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్న విజయసాయిరెడ్డి. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు. పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నిందితుడి తండ్రి. ఫోటోలో ఉన్నది తమ కుమారుడు కాదని స్పష్టీకరణ. అలక్నంద కిడ్నీ రాకెట్ కేసు. మంత్రి దామోదర్ కీలక నిర్ణయం. దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాలన్న మంత్రి. రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం. నూతన టెర్మినల్ భవనంలో కుప్పకూలిన కొంత భాగం. ఆ సమయంలో కార్మికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఇటీవలే భవన నిర్మాణాలను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు. ఐటీ హబ్ కు ఇంటర్నెట్ కట్ వార్తపై స్పందించిన కేటీఆర్. కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడాలన్న కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్. గుజరాత్ లోని జామ్నగర్ లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న ఐటీ అధికారులు. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ లక్ష్యంగా సాగిన లోకేష్ దావోస్ పర్యటన. దోమకొండ గడికోట ఆలయంలో ప్రియాంక చోప్రా ప్రత్యేక పూజలు. 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 2 అదిరిపోయే రికార్డులు సొంతం. బాహుబలి 2ను అధిగమించి 1800 కోట్లను దాటేసిన పుష్ప 2. అఖండ 2లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై, జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య మ్యాచ్. రహానే ఆడిన షాట్ ను అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పెట్టిన పరాస్. ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో 3 టీమిండియా క్రికెటర్లకు చోటు. కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్, జైస్వాల్, జడేజా, బూమ్రాలకు చోటు.